తెలంగాణ రాష్ట్రం మెదక్ పార్లమెంట్ ఏరియా మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ కామెంట్స్. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎన్ని రోజులు తాను మౌనంగా ఉన్నా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. మళ్లీ కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు మొదలయ్యాయి. పాలన వైఫల్యాలను నిలదీస్తే కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్టున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలింగ్ పెడితే మనకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను ముందే చెప్పాను, ప్రజలు వినలేదు. అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ అని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతంగా పడిపోయాయి. ఫిబ్రవరి నెలలో భారీ సభ పెడదాం, మీరంతా తరలిరండి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుంటోంది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడి. అక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి, ఎండబెడుతున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతుల టెండర్లు ఎందుకు పిలవలేదు? కాంగ్రెస్ పార్టీ పాలనపై అంతటా అసంతృప్తి. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ ముంచింది. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి. కరోనా టైంలో కూడా రైతు బంధు ఆపలేదు. అంతేనా? పక్క మాట ఇది. కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే. అన్న రెండవ మాట లేదు. గౌరవంగా బతికింది రైతులు. ధీమా వచ్చినండి. ఆయన వాడు తులం బంగారం ఇంత, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేశారు. వేసండి ఇరుకపోయారు, బాయిలో పడ్డారు. అయిపోయా ఉన్నాయి అన్ని మీకు ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చానా కైలాస మాటలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జరి తువ్వకచ్చినాం. రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మీద గంగలు గచ్చిపోయింది. ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో భగవంతుని కరెక్ట్ ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్. మనం ఉన్నప్పుడు కరోనా